ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి గోడ మీద పిల్లిలాగా అటు దూకుదామా ఇటు దూకుదామని అర్థం కాని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు రేపు ఉదయం గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందా లేదా అని అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల మెదల్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని చెప్పేసి ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి లెటర్ రాయడం జరిగింది. కానీ ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ మాత్రము అనురాధ్ గారు మాత్రము నిమ్మక నీరెత్తినట్లు ఆఫీసులో నిద్రపోతూ ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఈరోజు ఈ కన్ఫ్యూజన్లోన నిరుద్యోగులు భయోందోళనకు గురి ఆత్మహత్యలకు పాల్పడితే దీనికి కారకులు మాత్రం ఖచ్చితంగా అనురాధ గారే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈరోజు తిరుపతి వేదికగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అత్యున్నత స్థానమైనటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు ఏపీపీఎస్ కమిషన్ చైర్మన్కి లెటర్ రాస్తే దానిపైన ఆమె స్పందించకపోవడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని గవర్నర్ గారితో సంప్రదింపులు చేసి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రోస్టర్ని సరిచేసిన తర్వాత పెట్టే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.